తులం బంగారానికి 500 లీటర్ల పెట్రోల్ వస్తుంది. ఇప్పుడు చెప్పయ్యా, ఏది రేట్ ఎక్కువ పెరిగిందో, బంగారమా పెట్రోలా? పెట్రోల్ రేట్ ఏంటి భయ్యా మరి ఇంత చీప్గా ఉంది? నిన్నే మా ఆవిడికి తులం బంగారం కొనేసి ఇచ్చా. నువ్వు ఫుల్ ట్యాంక్ కొట్టు, తగ్గేదేలే కొట్టు. ఇప్పుడు వచ్చాడు ఏదో దారిలోకి. లీటర్ పెట్రోల్. ఓకే సార్. ఇదిగో లీటర్ అంటే అలా పడితే అలా కొడతాం కాదు, పర్ఫెక్ట్ రీడింగ్ పెట్టు. అది చేదస్తం కాదు, పర్ఫెక్షన్. అది నేను మనసులో అనుకున్నాను. నువ్వు మనసులో అనుకున్నా నాకు తెలిసిపోదు. సారీ భయ్యా. కార్డా క్యాషా భయ్యా? ఏది ఇచ్చినా తీసుకుంటా. భయ్యా అది అమౌంట్ ఇవ్వాల్సింది మీరే భయ్యా. లేదు భయ్యా, నేను 5 ఏళ్ళ నుంచి ఇక్కడే పెట్రోల్ కొట్టించుకుంటున్నా. ప్రతిసారి లీటర్ పెట్రోలే కొట్టిస్తా. ఏ ఒక్కసారికి లీటర్ పెట్రోల్ రౌండ్ ఫిగర్ లేదు. 70 రూపాయల 35 పైసలు, 86 రూపాయల 35 పైసలు, ఇప్పుడు 101 రూపాయల 41 పైసలు. మీరేమో లీటర్ పెట్రోల్ కొట్టి 102 రూపాయలు తీసుకుంటారు. ఆ మిగతా పైసలు ఏమైనట్టు? 5 ఏళ్ల నుంచి ఆ పైసలన్నీ కలుపుకుంటే 500 రూపాయల కన్నా ఎక్కువైనట్టు. ఇప్పుడు కొట్టించిన పెట్రోల్ ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే మిగిలిన చిల్లర 1 గంటలో వచ్చి తీసుకుంటా. ఈడు పైసలన్నీ తీసుకోవాలి, నేను ఏదో బిల్డింగ్ కడుతున్నట్టు అంత బిల్డప్ ఇచ్చాడేంటి ఈడు చాదస్తాం. ఏయ్ కొట్టు. సార్ బాగోదేమో సార్. బాగోదేం బాగోదురా, వచ్చింది కొట్టించుకునేకే కదా, కొట్టు. ఎవరు లేరుగా. కడప పెద్దారెడ్డినే కొడతావు బేను. మీరే సార్ కొట్టమన్నారు. కొట్టమని నన్ను కాదురా, పెట్రోల్ కొట్టమని. సారీ సార్, మీరు కొట్టు అంటే మిమ్మల్ని కొట్టాలనుకున్నాను. కొడతాను సార్, పెట్రోల్ కొడతాను. రేయ్ నువ్వేంద్ర 96 రూపాయలు కొట్టుకున్నా 102 రూపాయలు కొడుతున్నావు సార్. అది కొట్టకూడదు సార్. ఎందుకు కొట్టకూడదు పోయి? నేను షాపింగ్ మాల్ పోతా, ఆడ 1000 రూపాయలు తక్కువ ఉంటుంది, 100 రూపాయలు తక్కువ ఉంటుంది. ఏ తక్కువ ఉంటే అది తీసుకుంటా. ఈడ అంతే సార్. అంటే అది పెద్ద బండ్లకు మాత్రమే కొట్టాలి సార్. అంటే నీకోసం ఇప్పుడు బుల్లెట్ తేవాలా ఏంది? షేన్ పెద్ద బండి కాదు. నేనేం లూనా మీద వచ్చాను లేక టీవీఎస్ ఎక్సెల్ మీద వచ్చానా? సార్ అది డీజిల్ సార్. అది ట్రాక్టర్లకి లారీలకి కొట్టిస్తారు. దీనికి కొట్టామనుకోండి పోద్ది. పోవడానికే కదరా కొట్టించుకునేది. నేనే ఇన్ని అంటానే ఏంది? కొట్టు, నేను పోతా. సార్ పోవటం అంటే బండి ఇక్కడ నుంచి కదలటం కాదు సార్, పూర్తిగా చెడిపోద్ది అంటున్నా. అట్నా చెడిపోతాంలే. మన ఆయన ఊర్లో పెద్ద మెకానిక్, మన ఆయన చేసుకుంటాడు. మీ పట్టుదలకు హ్యాట్స్ ఆఫ్ సార్. బా ఎంతసేపు కొడుతున్నారు నువ్వు? ఎవరా నీకు జాబ్ ఇచ్చేవాడు? నాకెవడిస్తే ఎందుకంట జస్ట్ అట్లా చూస్తున్నాం. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా. అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.